హలో అండి. మొదటిసారిగా నేను మా ఇంట్లో అయితే రాగి సంగటి అయితే చేశాను అనమాట. దానికైతే ముందుగా నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను అనమాట. రైస్ని అయితే నేను శుభ్రంగా కడిగేసాను. మామూలుగా మనం ఎసరలా పెట్టుకుంటాం అలాగైతే పెట్టుకున్నాను. ఒక గ్లాస్ కప్పుకి ఒక కప్పు రైస్ వేసాం కదండి. సో రైస్కి ఒక 5-6 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను. మామూలుగా ఉడికించుకుని అన్నం ఉడికినట్టే ఉడికించుకున్నమాట. మెత్తగా కాకపోతే బాగా మెత్తగా అయితే ఉడికించనమాట. అందులో వాటర్ ఉండాలి. సో ఈ విధంగా అయితే బాగా మెత్తగా అయిపోయింది అన్నం. అంటే మా చేతికి జిగురులా తగిలిందన్నమాట. అంత మెత్తగా చేసుకోవాలి. ఆ మెత్తగా అన్నంలో అయితే ఇప్పుడు నేను ఆ కప్పుతో తీసుకున్నాం కదా రైస్. సో ఆ రైస్ కప్పుతో నేను ఒక రాగి పిండి కూడా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే అన్నం పైన రాగి పిండి అయితే వేసాను. కింద వాటర్ ఉంది కదండి. సో ఆ వాటర్ అయితే ఇంకా అలానే ఉంచేసాను. ఇంక మళ్ళీ వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. సో ఈ విధంగా అయితే వేసుకున్నాను. తర్వాత ఇంక సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. తగ్గ సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ అయితే పెట్టాను అనమాట. గ్యాస్ని అట్లా మూత పెట్టి ఒక 10 minutes అట్లా ఉంచనమాట. హైలో పెట్టలేదు, లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. సో ఆ 10 minutes తర్వాత నేను దించాను కిందకి. మా ఇంట్లో తెడ్డి గట్ట లేదని కాకపోతే నేను పప్పు గుర్తుంటుంది కదా, దాంతోనైతే నేను బాగా మెత్తగా మెదిపాను. ఇంకా సండే కదండి, మా వారు మటన్ తీసుకొచ్చారు. సరే మటన్ కూర ఉంది కదని రాగి సంగటి అయితే నేను తయారు చేశాను అనమాట. ఆల్రెడీ కూర అయితే కుక్ అయిపోయినది. రాగి సంగటి కూడా కుక్ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయి చేశాను. సో ఈ విధంగా బాగా మెత్తగా చేసుకున్నానండి. ఆ మెత్తగా తీసుకున్నదాన్ని ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకా సరే నెయ్యి ఉంది కదా అని చెప్పేసి కొంచెం నెయ్యి అయితే వేసాను అనమాట. ఎండాకాలం నెయ్యి కూడా ఎక్కువ వాడకూడదు కదండి. సో నెయ్యి వేసుకుని ఇంకా ఆ మటన్ కూరని అయితే నేను ప్లేట్లో ఒక పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. సరే ఫస్ట్ పిల్లలకి పెడదామని అలా పెట్టాను. ఇంకా పిల్లలు పెట్టాలి, వాళ్ళకి ఫస్ట్ టైం కదండి, మరి వాళ్ళు తింటారు లేదైతే తెలీదు, చూడాలి. పిల్లకైతే పెట్టాను అనమాట. మటన్ కూడా ఉంది కదండి. సో వాళ్ళ నుంచి మటన్ రాగి సంగటి కలిపి తిన్నారనమాట. వాళ్ళకి నచ్చిందంట. తర్వాత మా వారికి అందరికి కూడా పెట్టారనమాట. నాకు కూడా నచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా రాగి సంగటి బాగా వచ్చిందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.